కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి కొనసాగుతోంది. అలల తాకిడితో ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఉప్పాడ తీర ప్రాంతమంతా కోతకు గురవుతుంది. మత్స్యకారుల భయాన్ని సముద్రపు కోత ఇప్పుడు నిజం చేసింది. గాంధీనగర్ పాత వీధిలో ఇల్లు కూడా కూలిపోయాయి. అలాగే సముద్రంలో ప్రస్తుతం అలలు ఎగిసిపడుతున్నాయి. మోంతా తుఫాను ప్రభావంతో ఉప్పాడంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాంతంలో ఎవరిని రానివ్వలేదు. ఆ ప్రాంతంలో రాకపోకలన్నీ కూడా నిలిపేశారు. మరోవైపు భీకర అలలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఇల్లు కూడా కూలిపోతున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారుల భయాన్ని అయితే ప్రస్తుతం ఆ సముద్రపు కోత నిజం చేస్తోంది. ప్రతిసారి అల్పపీడనాలు కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రం కోతకు గురవుతుంది. అల్పపీడనం వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతంలో అల్లకల్లోలంగా మారుతుంది. పోయిన సెప్టెంబర్లో కూడా కొంత కోతకు గురైంది భూమి. అలాగే ఇల్లు కూడా కూలిపోయాయి. అలాగే చాలా సందర్భాల్లో బైకర్లపై అలాగే వాహనదారులపై కూడా అలలు ఎగిసిపడ్డాయి. చాలా వరకు ఇబ్బందులు కలిగాయి. ఇప్పుడు తాజాగా మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. మనం చూస్తున్న దృశ్యాలు ఉప్పాడ తీరంలో అలలు 1.5 మీటర్ పైగా ఎగిసిపడుతున్నాయి. ఇంకా ఇవాళ తుఫాను తీరాన్ని దాటే సమయంలో మరింత భయంకరంగా సముద్రం మారే అవకాశం లేకపోలేదు. అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఓవైపు అలల తాకిడికి ఇల్లు ఏ రకంగా కోతకు గురవుతున్నాయి, సముద్రం ఏ రకంగా కోతకు గురవుతుందో మనం చూస్తా ఉన్నాం. ఆ దృశ్యాలు కొన్ని ఇల్లు గాంధీనగర్ ప్రాంతంలో ఇల్లు కోతకు గురవుతున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. స్క్రీన్పై మీరు చూడొచ్చు, బాక్స్లో స్క్రీన్పై చూడొచ్చు. పూర్తిగా అలల తాకిడికి ఇల్లు కోతకు గురై ఆ ప్రాంతంలో సముద్రం కూడా కోతకు గురై ఏ రకంగా రోడ్డంతా భీతావహంగా బీభత్సంగా మారింది మనం చూడొచ్చు. ఏదైతే సముద్రాన్ని ఆనుకున్నటువంటి రాళ్ల కట్టడం, రిటైనింగ్ వాళ్ళ కట్టినటువంటి రాళ్ళు కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో కోతకు గురైంది. అలాగే ఇల్లు కూడా కోతకు గురై కూలిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీంతో ఉప్పాడ తీరం అంతా కూడా ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. మరోవైపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాల తీవ్రత పెరిగింది. హై అలర్ట్ కొనసాగుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో ఇప్పటికీ కాకినాడ పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. అలాగే 2014లో హుద్హుద్ తుఫాన్ తర్వాత ఇక్కడ 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అలాగే పోర్టులో కార్గో ఎగుమతి దిగుమతులు నిలిపేశారు. మరోవైపు 16 నౌకలను బెర్తుల నుంచి కూడా సముద్రం తరలించారు. ఉప్పాడ వద్ద సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉంది. బీచ్ రోడ్డును భారీగా అలలు తాకాయి. కోత నివారణకు అడ్డంగా నిర్మించిన బండరాలు కూడా కదిలించాయి. తుఫాను ప్రభావం అయితే కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లో అధికంగా ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం మీద భారీ అలల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన సందర్భం మనకు కనబడుతుంది. ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. తీర ప్రాంతాల్లో అయితే అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి అయితే మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. ఆ బీచ్ రోడ్లో అడ్డంగా పెట్టినటువంటి ఆ రాళ్ల కట్టడానికి సంబంధించి పూర్తిగా నెట్టివేయబడి కోతకు గురై పూర్తిగా ప్రాంతమంతా రాళ్ళు రప్పలతో నిండిపోయింది. రోడ్డు అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోక నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ దెబ్బతిన్న కొన్ని ఇల్లు కూడా ఇంకా పూర్తిగా కూలేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అధికార యంత్రాంగం వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది. ఇక సోమవారం సముద్ర తీరాన్ని కాకినాడ ఆర్డీఓ కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం రాత్రి తీరం దాటే సమయంలో ఎదురుగాలు అధికంగా వీస్తాయని తీర ప్రాంత ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు. అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ అధికారులు చెప్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ ఇతర శాఖల అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ గ్రామస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు. మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అయితే తీవ్ర తుఫాన్గా మారుతోంది. కాకినాడ సమీపం వద్ద ఉప్పాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమవుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఉప్పాడ తీరంలో కోతకు గురైన ఇండ్లవి అవన్నీ కూడా కూలిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పర్యటిస్తూ స్థానికులకు ధైర్యం చెప్తున్న దృశ్యాలు. అలాగే చాలా ప్రాంతాల్లో సహాయ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఒక దఫా ఆర్డీఓ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఇప్పటికే రెవెన్యూ, అలాగే ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ఇంకా మిగతా విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులంతా కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పటికే పరిశీలించారు. అక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ జనాలకు సూచిస్తున్నారు. మరోవైపు
ఇవాళ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్తున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండమంటున్నారు. అదిగో ఆ దృశ్యాలు చూడవచ్చు. పూర్తిగా రాళ్ల కట్టడం, సముద్రానికి రోడ్డుకు మధ్యలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ లాంటి రాళ్ల కట్టడం కూడా పూర్తిగా భారీ అలలతో తెగిపోయి అవన్నీ కూడా రోడ్డు విధ్వంసమైంది. రోడ్డు కూడా రాకపోకలు నిలిచిపోయి. ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఆ ప్రాంతంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మా ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. మోంతా తుఫాను ఎఫెక్ట్ ప్రారంభమైంది. మోంతా తుఫాను ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో ఈ మోంతా తుఫాను కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ ముమ్మిడివరంతో పాటు కాకినాడ, అదేవిధంగా కాట్రేనికోన, యానం పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గాలుల తీవ్రత కూడా పెరిగింది. వర్షం కూడా ప్రస్తుతం వస్తూ పోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం భైరవపాలెంలో ఉన్నాం మనము. సముద్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. 1996లో ఇదే కాట్రేనికోన ఈ ప్రాంతంలోనే తుఫాను సృష్టించినటువంటి విధ్వంసం మామూలుగా లేదు. చాలామంది ఆ టైంలో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాను మోంతా తుఫాను ఈ పరిసర ప్రాంతాల్లోనే తీరం దాటబోతుందన్న సమాచారంతో ప్రజల్లో కొంత ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గాలులు మనం చూస్తున్న ఏ స్థాయిలో వీస్తున్నాయో 11 తర్వాత ఇంకా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ భైరవపాలెం గ్రామస్తులు కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. 96 నాటి ఆ గత చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు భైరవపాలెం సంబంధించినటువంటి గ్రామస్తులు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు 96లో ఈ ప్రాంతంలో చాలా పెద్ద తుఫాను వచ్చింది కదా, ఇప్పుడు మోంతా తుఫాను సంబంధించి ఇక్కడే ఈ ప్రాంతంలో తీరం దాటబోతుందని చెప్తున్నారు. ఏంటి 96లో ఏం జరిగింది? 1996 తుఫాన్లో సుమారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో 1000 మంది పైన చనిపోయారు. ఆ తుఫాను వల్ల ఈ మొత్తం కోనసీమ జిల్లా అంతా కూడా చాలా ఉధృతంగా అతలగతలో సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అదే తరహాలో ఈ తుఫాను ఉంటుందన్న వల్ల మత్స్యకారులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కువ నష్టం తీర ప్రాంతమైన భైరవపాలెం, బలిసిప్ప, ఈ ముమ్మడివారి నియోజకవర్గం ఎక్కువ నష్టం జరుగుతుందని మత్స్యకారులందరూ కూడా బాగా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మాకు ప్రాణ నష్టం అయితే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేటలో ఉన్న బోట్లో ఉన్న అవన్నీ కూడా ఒడ్డుకి చేర్చేసింది. ఈ తుఫాను తీవ్రత బాగా ఎక్కువైపోవడం వల్ల మా ఇక్కడ ఆస్తి నష్టం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తుఫాన్ కనుక జరిగితే మాకు ఆస్తి నష్టం ఏమాత్రం జరిగినా కూడా మాకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటట్లుగా చూడాల్సింది. ఎందుకంటే మేము చేపల వేట వృత్తిగా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి మాకు వలలు, ఆయుధాలు, నావలు ఉంటేనే దానికి సంబంధించి మేము సమకూర్చి మళ్ళీ రేపు వేటకెళ్ళగలం. అదే మాకు ఎంత గాల్లో ఏమి వచ్చినా ఎంత తట్టుకోగలం. కానీ ఈ గోదావరి ఉద్ధృతి పెరిగి ఉప్పెనలా పొంగితే మాత్రం మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తున్నాం, ప్రభుత్వం కూడా చాలా చెప్తుంది, చాలా తీవ్ర తుఫాను చాలా ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్తుంది. మీరు ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంటుంది సముద్రం మీద, లేకపోతే ఇక్కడ తుఫాను మీద అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు సముద్రం అయితే 3 నావలు కానీ, పడవలు కానీ, బోట్లు కానీ ఏమి కూడా లేవని సమాచారం పూర్తిగా ఉంది. అంతకు మించి అన్న ఉధృతత ఎక్కువై వరదలు కానీ ఎక్కువై ఉప్పెని పొంగితే మాత్రం ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా బాగా కృషించి ప్రతి చోట కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రాల్లో స్థానిక ప్రజలందరినీ కూడా చేర్చడం కూడా సంతోషకర విషయం. అలాగే ఇది తుఫాన్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా మేము చెప్పలేము. ఆ తర్వాత తుఫాన్ అయిన తర్వాత కూడా మాకు ఎటువంటి జీవనోపాధి ఉండదు. ఆ జీవనోపాధి కోసం ప్రభుత్వం మాకు మంచి చర్యలు తీసుకుని మాకు సహకరించాలని కోరుచున్నాం. బాబాయ్, మీరేం చెప్తారంటే తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యానాము అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు చాలా సముద్రం ఒడ్డున్నారు, ఏం చెప్తారు? సార్ 1996లోనూ కూడా మేము ఏటకెళ్ళిన చిన్న వయసులో ఏటకెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తుఫాన్లో కూడా మేము ఏదో రకంగా తప్పించుకుంటూ రావడం జరిగింది. అప్పుడు ఈ సమాచారాలు, ఈ టీవీ ప్రశ్నలు ఏమీ లేవు. కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే చాలా భయంకరంగా వస్తుందనేసి సమాచారం వచ్చిందండి సార్. మాకైతే ప్రభుత్వం నుంచి కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే గతంలో దానికంటే చాలా భయంకరంగా వస్తుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. కాబట్టి మా మత్స్యకారులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు సార్. ఇక్కడ తీర ప్రాంతం సముద్రం పక్కన ఉన్న ఊరు భైరవపాలెం కాబట్టి ఏదన్నా వస్తే సరే మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మాది. కానీ గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది సార్. అన్ని ఏర్పాట్లు చేసింది. ఏంటంటే ఈ తుఫాను కారణంగా పాకలో ఇలాంటివన్నీ కూడా ఖాళీ చేసేసి పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఏదన్నా వస్తే
అంటే కానీ ఈ తుఫాను చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. మీరు ఎందుకు గ్రామాలు ఖాళీ చేసి కొంత సురక్షిత ప్రాంతాలు ఎందుకు రావట్లేదు? అంటే మనకి ఇక్కడ సైక్లో సెంటర్ కట్టారు సార్. గత ప్రభుత్వంలో 2014లో ఏదైనా తుఫాను వచ్చినా ఏమొచ్చినా కానీ 2096లో దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సైక్లోన్ సెంటర్ కదా కట్టేసి పెట్టారు సార్. మాకు అది మాకు కొంచెం సేఫ్ అనిపించి అక్కడికి తరలించి అక్కడ పెట్టారు సార్. ప్రస్తుతానికైతే మనకి అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా ప్రభుత్వం అన్నీ చూసుకుంటుంది. కానీ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువ అయితే మట్టుకి ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది సార్. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ముందు చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం సార్. మీరు ఏంటి 96 మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే 96 చాలా మందిని మింగేసింది 96 తుఫాను. ఇప్పుడు అలాంటి తుఫాను మళ్ళీ వస్తుందని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా పునరావాస కేంద్రాలు, తుఫాను షెల్టర్ కేంద్రాలు ఉన్నప్పటికీ ఇంకా తుఫాను తీవ్రత పెరిగితే ఇబ్బందులు గురవుతామని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఇక్కడ యానాం కానీ ముమ్మిడివారి ప్రాంతాలకు సంబంధించి కాకినాడ ఈ ప్రాంతాల్లో ప్రజలైతే కొంత ఆందోళన ఉన్నారు. 96 నాటి ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకవేళ అలాంటి తుఫాను వస్తే కనుక మేము చాలా జీవనాధారం కోల్పోతామని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, ముమ్మిడివారి నుండి.